ఘంటసాల గారి గొంతు విని ఆయన పాటలు బాగా పాడటం అనేది మొదలుపెట్టారు. చిన్నతనంలో బాగా ఆడగొంతు పాడేవారంట. కానీ విశేషం ఏమిటంటే ఆయన మొట్టమొదటిసారి ఘంటసాల గారిని కలుసుకున్నప్పుడు ఆయన పాట విని ఘంటసాల గారు చాలా మహదానంద పడిపోయి, బాబు నీది చాలా సహజమైన గొంతు, ఇటువంటి గొంతు అనేది చాలా 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 గొప్ప విషయం, మేమందరం ఎంతో కష్టపడి సాధించిన గొంతు, కానీ గొంతులు మా అందరివి, నీది మాత్రం చాలా 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 న్యాచురల్ వాయిస్ అని చెప్పి ఘంటసాల గారు ఆయన మెచ్చుకున్నారు. అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి ఇందాక మనం ఒక రెఫరెన్స్ విన్నాం. ఆయనకు కూడా పిబి శ్రీనివాస్ గారి గానం అంటే చాలా ఇష్టం. పిబి శ్రీనివాస్ గారి గొంతు మొట్టమొదటిసారి విన్నప్పుడు విశ్వనాథ్ గారి కామెంట్ ఏమిటంటే, పురుషగాత్రం అంటే ఇలా ఉండాలి అన్నా అంట ఆయన. విశ్వనాథ్ గారు పిబి శ్రీనివాస్ గారిని చూసి ఆయన జాతకం అనే సినిమాతో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో మొట్టమొదటిసారి పాడారు. ఒకేసారి 3 పరిశ్రమల్లోకి ఒకేసారి ప్రవేశించారు. ఎన్నో పాటల్లో తర్వాత తెలుగులో, తమిళ్లో, కన్నడంలో పాడినా ఎక్కువ పేరు ఆయన కన్నడంలో వచ్చింది రాజ్ కుమార్ గారికి పాటలు పాడటం ద్వారా. అలాగే తమిళ్లో జమినీ గణేష్ని కానీ ఎక్కువ పాటలు పాడేవారు. లతా మంగేష్కర్తో పాడిన మొట్టమొదటి దక్షిణాది గాయకుడు ఆయనే. చాలా కాలం క్రితమే లతా మంగేష్కర్ గారితో ఒక చక్కని పాట పాడారు హిందీలో, మై లడ్కీ హూ అనే సినిమాలో. తర్వాత సంగీతం ఆయన ఫార్మల్గా నేర్చుకోవాలి మొదట్లో, కానీ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఆయనకు అది లోపం కింద కనపడి నాకు క్లాసికల్ ఎందుకు రాదు అని చెప్పి పట్టుదల వచ్చి దాని మీద మనసు పెట్టి ఆయన సంగీతంలో లోతుపాతలు నేర్చుకున్నారు. బాగా నేర్చుకుని తర్వాత ఆయన రకరకాల రాగాల్లో, రాగమాలికల్లో స్వరాలు కూర్చి పాటలు చేసేదాకా కూడా ఆ లెవెల్కి ఆయన నేర్చుకున్నారనమాట. ఈ విషయంలో ఆయన చాలా అంటే సెల్ఫ్ టాట్ ఎన్నో విషయాల్లో. ఆయన తమిళం అలాగే నేర్చుకున్నారు, కన్నడం అలాగే నేర్చుకున్నారు, మలయాళం నేర్చుకున్నారు, సంస్కృతం నేర్చుకున్నారు. ప్రతి భాషకు ఒకసారి ఎవరు అడిగారు ఆయన్ని, ఎలా మీరు ఇన్ని భాషలు నేర్చుకున్నారు, ఇన్ని విషయాలు ఎలా తెలిసినాయి మీకు అని చెప్పి అడిగితే, ఏదైనా ఒక విషయం తీసుకుంటే దాని మీద ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళ పాటు ఇంకా అదే పట్టు కూర్చుంటాడంట ఆయన. ఇంకేమీ లేకుండా కేవలం సంస్కృతం భాష అంటే కనుక 4 ఏళ్ళు 5 ఏళ్ళ పాటు అదే సంస్కృతం మీద కూర్చుని అది ఇంకా బాగా క్షుణ్ణంగా వచ్చే వరకు ఆయన దాన్ని వదిలిపెట్టకుండా నేర్చుకుని అలా ఆయన ఎన్నో అంటే ఆయన జీవితకాలంలో పాటలు పాడుతూనే అన్ని భాషల్లోనూ కవిత్వం రాయగలరు. హిందీలో రాయగలరు, సంస్కృతంలో ఆయన కవిత్వం రాశారు, మన దక్షిణాది భాషలు అన్నింటిలోనూ కవిత్వం రాశారు. ఇవన్నీ కూడా ఆయన విశిష్టతకు కొన్ని ఉదాహరణలు. అలాగే మది శారదాదేవి మందిరమే అనే పాట మనందరికి ఈనాటికి కూడా గుర్తున్న పాట. ఘంటసాల గారితోనూ పాణిగ్రాహ గారితోనూ పాడిన పాట. దాంట్లో పిబి శ్రీనివాస్ గారి వాయిస్లో గమకాలు వింటుంటే ఎంతో హాయిగా ఉంటుంది. తెలుగులో జగ్గయ్య గారికి ఎక్కువ పాటలు పాడారు, కాంతారావు గారికి వీళ్ళకి ఎక్కువ పాటలు పాడారు. ఓహో గులాబీ బాల, నీలి కన్నుల నీడలలోన, ఇలా ఎన్నో పాటలు ఉన్నాయి. కాంతారావు గారికి పాడిన మనసులోని కోరిక, ఎన్నో చక్కని పాటలు ఉన్నాయి మన తెలుగులో. ఇక్కడికి విశేషం ఏమిటంటే, ప్రేమించుడు అనే సినిమా వచ్చింది. ఆ ప్రేమించుడు అనే సినిమాలో జగ్గయ్య, నాగేశ్వరరావు ఇద్దరు హీరోలుగా చేస్తే, జనరల్గా అట్లాంటి సినిమాలు వచ్చినప్పుడు జగ్గయ్య గారికి పిబి శ్రీనివాస్ పాడితే నాగేశ్వరరావు గారికి ఘంటసాల గారు పాడేవారు. కానీ ఆ సినిమాలో రివర్స్ అయింది. ఆ సినిమాలో జగ్గయ్య గారికి ఘంటసాల గారు పాడితే నాగేశ్వరరావు గారికి పిబి శ్రీనివాస్ గారు పాడారు. దాంట్లో బుచ్చబ్బాయి, పని కావాలోయ్, ఇట్లాంటి పాటలనే ఉన్నాయి. వెన్నెల రేయి, ఎంతో చలి చలి, అది ఒక ఇదిలే, ఇట్లా ఎన్నో మంచి మంచి పాటలు, మెలోడియస్ పాటలు ఉన్నాయి ఆ సినిమాలో. ఇక ఆ సినిమాకు దర్శకుడు బాపు, ఆ ప్రేమించుడు సినిమాకు ఆయన ఆ సినిమాలో పాడటానికి ముఖ్యమైన కారకుడు బాపు గారే అంటారు. బాపు, రమణ ఇద్దరితోనూ పిబి శ్రీనివాస్ గారు చాలా దగ్గరి పరిచయం ఉండేది. ఆయన పిబి శ్రీనివాస్ని రమణ గారు చమత్కారంగా పిబి శ్రీని వాయిస్ అనేవారు అని చెప్పి ఆయన చాలాసార్లు రమణ గారి మనం రచనలు చదివితే కనుక పిబి శ్రీని వాయిస్ అనేది మనకు కనపడుతూ ఉంది దానికి రెఫరెన్స్ కింద. ఇలాగా మనం ఇట్లా ఎంతసేపైనా చెప్పుకోవచ్చు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.